హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు ఏం కర్రీ చేసుకున్నారు? నేనైతే ములక్కాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ములక్కాయ కూర అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. చాలా సింపుల్గా వంట రానోళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఈరోజు దీంట్లోకి మెంతాకు వేసి చేస్తున్నా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అలాగే ఈ నూనెలోనే మెంతాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. స్మెల్ సూపర్ ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకుని ములక్కాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని కొంచెంసేపు మగ్గనిచ్చుకుంటే ముక్కలు బాగా సాఫ్ట్గా అవుతాయి, ఉప్పు కూడా పడుతుంది. తర్వాత ఇప్పుడు దీంట్లోకి పావు స్పూను పసుపు, అలాగే 2 స్పూన్లు కారం వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇవి బాగా కుక్ అయిపోయిన తర్వాత బాగా సన్నగా కట్ చేసుకోండి, లేదంటే గ్రేట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ 3 టమాటాలు అయితే గ్రేట్ చేసుకున్నాను. ఈ టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకొంతసేపు కుక్ చేసుకుంటే మన టమాటాలు కూడా బాగా మెత్తగా కుక్ అయిపోతాయి. బాగా మెత్తగా అయిపోయింది. మంచి కుక్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దీంట్లో ఒక స్పూను గరం మసాలా పౌడర్, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ములక్కాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్